నాకు అన్నీ తెలుసు, నన్ను మోసం చేయడం ఎవరి తరమో కాదు అని అనుకుంటుంటారు కొందరు. ఈ కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఎప్పుడూ పనికిరాదు. తనకి అన్నీ తెలుసని అనుకోవడం ఎక్కడా కరెక్ట్ కాదు. సరే, ఎక్కడ కరెక్ట్ అయినా టెక్నాలజీ విషయంలో మాత్రం అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే టెక్నో రంగంలో ఇక్కడ రోజుకో కొత్త కాన్సెప్ట్ పుడుతుంది. దాంతోపాటే రోజుకో కొత్త మోసానికి తెరలేస్తుంది. అరే, నన్నెవడు చీట్ చేస్తాడు అని అతి విశ్వాసానికి పోతే చివరికి ఏం జరుగుతుంది? మరి ఫన్నీ ఎపిసోడ్ చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటో ఈ నగరంలో ఎక్కడ చూసినా టెక్ మోసాలు, సైబర్ నేరాలు. అవును, మరి నీలాంటి వాళ్ళంతా ఎవడేం చెప్పినా నమ్మేస్తూ ఉంటే మోసాలు జరగవా ఏంటి? అంటే నేను అంత తెలివి తక్కువ అంటావా? నేను అలా లేదురా, క్రిమినల్స్ నీకంటే తెలివైన వాళ్ళు అని అంటున్నా. సరే, ఒకప్పుడైతే అనుకునేవాడిని, అప్పుడు నా టెక్నాలజీ తెలియదు కనుక. ఇప్పుడు అలా కాదు కదా. అంటే అంత గొప్ప జ్ఞానం అయిపోయావా ఇప్పుడు? అవ్వలేదా? మరి టెక్నాలజీ నేర్చుకోలేదా? వారిని ఇప్పటికీ ఎవరైనా గట్టిగా ఓటీపీ అడిగితే చెప్పేస్తావు, పాస్వర్డ్ అడిగితే ఇచ్చేస్తావు. అది నీ క్యారెక్టర్. ఒరేయ్, మరీ అంత గౌరవంగా అడిగితే చెప్పాలని చెప్పాం. ఇప్పుడు అలా కాదులే, నేను స్మార్ట్ అయిపోయా. నీకున్న స్మార్ట్నెస్ సరిపోదు అని చెప్తున్నా. ఈ మధ్యన సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త నేరాలు మొదలెట్టారు. చాలా తెలివిగా మోసం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండు. సరే, నాకు తెలుసులే. ఏంటి నీకు తెలిసింది? మహా పోలీసులే క్రిమినల్స్ ని పట్టుకోలేకపోతున్నారు. నాకు తెలుసులేవోయ్, నువ్వు అన్నిసార్లు చెప్పక్కర్లా, నీ చాలా స్మార్ట్ అయ్యా. అబ్బో, సరేలే, జాగ్రత్తగా ఉండు. వీడే పెద్ద టెక్నాలజీ మాస్టర్ అయినట్టు. నాకు తెలీదా ఏంటి? నన్నెవరా మోసం చేసేది? హలో హలో, చెప్పండి, ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్, మీరేనా? ఎస్. మీకు ఎస్ బ్యాంక్లో అకౌంట్ ఉందా? ఎస్ అని చెప్పాలి కదా. ఎస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసింది. మీ అకౌంట్ నెంబర్ చివరి డిజిట్స్ 5252, am I right? అరే, ఆ విషయం మీకు ఎలా తెలుసు? చెప్పండి, మీ అకౌంట్ నెంబర్ చివరి డిజిట్స్ 5252 అవునా? నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగెలా తెలిసింది? హలో, అవునండి, కానీ మీరు పాస్వర్డ్ అయితే చచ్చినా చెప్పను. మేము పాస్వర్డ్ అడగట్లేదండి. ఓటీపీ అడిగినా కూడా చెప్పను. అక్కర్లేదండి, మేము చెప్పేది. అరే, పాస్వర్డ్ అక్కర్లేదంటున్నారు, ఓటీపీ అక్కర్లేదంటున్నారు, మరి ఎందుకు కాల్ చేసినట్టు? ఏంటండి, మేము క్రిమినల్స్ అనుకుంటున్నారా ఏంటి? మేము సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. అమ్మ బాబోయ్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటా? సార్, హలో సార్, నేనే పొరపాటు చేయలేదు సార్. ఇక్కడ హ్యాకింగ్ జరిగింది. సార్, నాకు టెక్నాలజీ సరిగ్గా తెలియదు. హ్యాకింగ్ ఎలా చేస్తాను చెప్పండి. మీరు కాదండి, మీ అకౌంట్నే ఎవరో హ్యాక్ చేశారు. అయ్యి బాబోయ్. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్దామని కాల్ చేశాం. అరే, వీళ్ళు దొంగలు కాదనమాట, పోలీసులు అనమాట. అవునండి, మీరు మాకేం చెప్పక్కర్లేదు. మీ అకౌంట్ మొత్తం మా కళ్ళ ముందు ఓపెన్గా ఉంది. గట్టి పాస్వర్డ్ పెట్టుకోవడం కూడా రాదా మీకు? ఈసారి గట్టి పాస్వర్డ్ పెట్టాలి. హలో, ఏం పెడదాం? హలో, శ్రీరామ 1 2 3 4. ఈ జాగ్రత్త ఏదో ముందుండాలి. ఇప్పటికే హ్యాక్ అయింది మీ అకౌంట్. అందులో మొత్తం డబ్బు పోయిందా సార్? ఏమీ పోలేదు, ఎవ్రీథింగ్ సేఫ్. మరైతే ఎందుకు కాల్ చేశారు సార్? అది కాదండి, మీ అకౌంట్ కాంప్రమైజ్ అయిపోయింది. అంటే? మేం మనీ లాండరింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అందులో మీ అకౌంట్ నెంబర్ బయటపడింది. అయ్యో బాబోయ్, ఆ నేరాలకి నాకు ఏ సంబంధం లేదు సార్. తెలుసండి, యు ఆర్ జెన్యూన్, డోంట్ వరీ. థ్యాంక్స్ అండి. కానీ ఈ ట్రాన్సాక్షన్ చూస్తుంటే మాకు డౌట్ వస్తుంది. డౌటా? బాబోయ్, మనీ లాండరింగ్ కోసం క్రిమినల్స్ మీ అకౌంట్ని వాడుకుంటున్నారని మాకు అనిపిస్తోంది. అయ్యో బాబోయ్, నేనైతే క్రిమినల్ కాదు సార్. తెలుసు, కానీ వాళ్ళు చేసే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ అకౌంట్ ద్వారా చేస్తున్నారు. అర్థమైందా? అలా చేస్తే ఏం జరుగుతుంది సార్? ఏముంది, రేపు మీకు అవన్నీ చుట్టుకుంటాయి. క్లియర్గా చెప్పాలా? అయ్యో బాబోయ్, ఆ మనీ లాండరింగ్కి నాకు ఏ సంబంధం లేదు సార్. వరి అవ్వకండి, మీరు జెన్యూన్ అని మాకు తెలిసే కదా మీకు కాల్ చేశాం. మీరు అనవసరంగా ఈ కేసు గొడవల్లో ఇరుక్కోకూడదనే డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇంటిమేట్ చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ సార్. నన్నైతే ఏం చేయమంటారు? పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందిగా? ఇప్పుడైతే పాస్వర్డే మార్చొద్దండి. ముందు మీ మనీని ప్రొటెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ మార్చొద్దంటారా? ఎందుకు సార్? ప్రస్తుతం మీ అకౌంట్ని క్రిమినల్స్ హ్యాక్ చేశారు కదా, వాళ్ళ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ అకౌంట్లోంచే జరుగుతున్నాయి. అయితే మీరు పాస్వర్డ్ మార్చేస్తే వాళ్ళు అకౌంట్ మార్చేస్తారు. మా ఇన్వెస్టిగేషన్కి ప్రాబ్లం అవుతుంది కదా. నీ పాస్వర్డ్ చేంజ్ చేస్తే వాళ్ళ అకౌంట్ మార్చేస్తారా? హలో, పొన్నియిన్ సెల్వర్ మూవీలాగా కన్ఫ్యూజింగ్గా ఉందే. హలో, చెప్పండి. పాస్వర్డ్ మార్చక్కర్లేదు. మీ అకౌంట్ని మా ఇన్వెస్టిగేషన్ కోసం అలాగే ఉండనివ్వండి, కానీ మీ మనీని మాత్రం సేవ్ చేసుకోండి. ఎలా అండి? ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి వాటి కోసమే మేము ప్రత్యేకమైన సెక్యూర్డ్ అకౌంట్ క్రియేట్ చేశాం. ఇలాంటి వాటి కోసం అంటే? సైబర్ క్రిమినల్స్ అమాయకులైన పౌరుల అకౌంట్స్ వాడినప్పుడు వాళ్ళ మనీకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. ఓహో, ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్న మనీని మా సైబర్ సెల్ సెక్యూర్డ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏంటి?
నా బ్యాంకులో ఉన్న మనీని వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలా? మేమేమి సైబర్ క్రిమినల్స్ కాదండి బాబు. ఇది మీలాంటి విక్టిమ్స్ని సేవ్ చేయడం కోసం సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసిన అకౌంట్. ఇప్పుడు ఆ అకౌంట్లోకి నా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందండి? మీ మనీ సేఫ్గా ఉంటుంది. మీరు ఆ నేరంలో చిక్కుకోకుండా ఉంటారు. సరే, మీకు ఏదో ఇంకా డౌట్ ఉన్నట్టుంది, డైరెక్ట్గా మా ఆఫీసర్ గారితో మాట్లాడండి. అన్నట్టు మీరు స్కైప్ వాడతారా? వాడతానండి. అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మా సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రాఘవ్ గారు మీతో వీడియో కాల్లో మాట్లాడతారు. మీ స్కైప్ ఐడి చెప్పండి. ప్రవీణ్ 009. సార్ నమస్తే సార్. ఎస్ మిస్టర్ ప్రవీణ్, ఐఎమ్ రాఘవ, సైబర్ క్రైమ్ ఆఫీసర్, సైబరాబాద్ బ్రాంచ్. సార్ మన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, యువర్ అకౌంట్ హ్యాక్డ్. సార్ చెప్పారు సార్, నాకేం ప్రమాదం లేదు కదా? నో నో, డోంట్ వర్రీ, వీ నో యు ఆర్ ఎ జెన్యూన్ సిటిజన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, మిమ్మల్ని ట్రబుల్ చేయాల్సి వస్తుంది. పర్వాలేదు సార్. ఈ మధ్య సైబర్ క్రిమినల్స్ బాగా తెలివి మీరిపోయారు. అవును సార్, తెలుస్తుంది. ఆ మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది. ఇట్స్ వెరీ సీరియస్. అఫ్ కోర్స్ వితౌట్ యువర్ ఇంటెన్షన్. అమ్మయ్య. మేము ఆ అకౌంట్ మీద నిఘా పెట్టాం. అనవసరంగా మీరు అందులో ఇరుక్కోవటం ఎందుకు అన్నదే మా అభిప్రాయం. అవును సార్, నాకెందుకు ఈ గోళ? మీ సేఫ్టీ కోసం మా సైబర్ క్రైమ్ క్రియేట్ చేసిన అకౌంట్లోకి మీ మనీ ట్రాన్స్ఫర్ చేయండి. అంటే అకౌంట్లో ఉన్న మనీ మొత్తం చేసేలా సార్? మొత్తం కాకపోతే ఒక 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి. ఏం మాట్లాడతారండి? మొత్తం మనీ ట్రాన్స్ఫర్ చేస్తేనే కదండి మీ అకౌంట్ సేఫ్ అవుతుంది. అవును సార్, నిజమే. ఆ అకౌంట్లో నేనేసే మనీ ఏదో వాళ్ళేసే మనీ ఏదో తెలియక మీరు కన్ఫ్యూజ్ పెడితే నాకే డేంజర్ సార్. ఎస్ యు ఆర్ రైట్, డోంట్ వర్రీ, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 30 మినిట్స్. అంటే మీరు మీ మనీని ఈ సెక్యూర్డ్ అకౌంట్లో వేసిన తర్వాత మీ అకౌంట్లో క్రిమినల్స్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవో చెక్ చేయడానికి జస్ట్ 30 నిమిషాలు పడుతుంది, అంతే. మళ్ళీ మీ మనీ మీ అకౌంట్లో వేసేస్తాం. ఓకే సార్. దిస్ ఈజ్ ఆల్ టు చెక్ దర్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఓకే ఓకే సార్. ఆ తర్వాత నా అకౌంట్ మామూలుగా యూజ్ చేసుకోవచ్చు కదా? యా నిరభ్యంతరంగా. అసలు మిమ్మల్ని ఈ కేసు నుంచి పక్కన పెట్టాలనే కదా మా ప్రయత్నం అంతా. అవును సార్, నిజమే. యూ కెన్ డూ యువర్ వర్క్ యాజ్ యూజువల్. ఓకే సార్, ఒకవేళ నా అకౌంట్లో డబ్బు నేను ట్రాన్స్ఫర్ చేయకపోతే? ఏముంది, అప్పుడు మీరు రోజు క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి వస్తూ పోతూ ఉండాల్సి ఉంటుంది. అయ్యి బాబోయ్, ఎందుకు సార్? టు ప్రూవ్ యు ఆర్ నాట్ ఏ క్రిమినల్. బాబోయ్. అవునండి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్లో మీ నెంబర్ ఇన్వాల్వ్ అయింది, మరి రావాలి కదా. వద్దులేండి సార్, మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తా. ఓకే గుడ్. సార్, మళ్ళీ అరగంటలో నా మనీ నాకు వచ్చేస్తుంది కదా సార్? వై డూ యూ డౌట్ మ్యాన్, సైబర్ ఆఫీసర్ హియర్. విత్ ఇన్ 30 మినిట్స్లో నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి. నాది పూచి. ఓకే ఓకే సార్, అయితే ఓకే. మరి అయితే మా సెక్యూర్ అకౌంట్ నెంబర్ రాసుకోండి. ఓకే సార్, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తా. డూ ఇట్ ఇమీడియట్లీ. బాయ్. ఏంట్రా ఏం చేస్తున్నావు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నావా? అవునరా, నేను డిస్టర్బ్ చేద్దానా? చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నావు అన్నమాట. లేకపోతే కేసులు ఎదుర్కొంటానా బాబు, నన్ను డిస్టర్బ్ చేయకు. అదేంట్రా ఫోన్ అలా లాగి సార్? అరే, ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అయిపోతే ఇబ్బందులు ఎదుర్కొంటాను తెలుసా నీకు? చేస్తేనే ఇరుక్కుంటావు. అదేంట్రా? ఇదంతా ఫేక్. ఏంట్రా ఫేక్? సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నాకే ఫోన్ చేశారు తెలుసా? చేసింది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కాదు, నేనే చేసింది ఫోన్. అవునా? రేయ్, ఇప్పుడు జోకులొద్దు, ఇప్పుడు ఆఫీసర్ కూడా మాట్లాడారు తెలుసా? అయితే నిజంగా నమ్మేశావన్నమాట. ఏంట్రా నువ్వు అనేది? సైబరు లేదు, క్రైము లేదు. సైబర్ నేరాలు ఏ లెవెల్లో జరుగుతున్నాయో నీకు తెలియాలనే నేనే అలా చేశా. అవునా? అవునరా, నేను చూస్తుంటే నవ్వు వస్తుంది. డిపార్ట్మెంట్ అనగానే ఏం చెప్తే అది నమ్మేయడమే. ఒకడు కోట్ వేసుకొని వచ్చి 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడితే మోసపోవడమే. ఇదంతా నిజంగా నీ ప్లానేనా? నిజం చెప్పరా బాబు, నమ్మలేకపోతున్నాను. రాఘవ్ గారు రండి. ఈయనేనా నీకు స్కైప్ కాల్లో కనిపించిన సైబర్ ఆఫీసర్? అవునరా సార్, నమస్తే సార్. అవును, ఈయన నమస్కారం చేయడం ఏంటి? ఈయనకి నన్ను మోసం చేసిన దొంగ. మరి ఈయన సైబర్ ఆఫీసర్ అని చెప్పేసి నన్ను చీట్ చేశారా? ఈయనరా? ఈయన చీటర్ కాదురా, నిజంగానే సైబర్ సెక్యూరిటీ. అవునా? బ్రాంచ్ ఆఫీసరా? బ్రాంచ్ ఆఫీసర్ ఏం కాదులే, కానీ సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తారు. మరి నన్ను మోసం చేశారంటే ఈయన? మోసం కాదు, అలర్ట్ చేశాం ఇద్దరం కలిసి. డ్యూటీలో క్రిమినల్స్ని పట్టుకుంటూ ఉంటాం, ఖాళీ టైంలో నీలాంటి వాళ్ళు మోసపోకుండా ఇదిగో ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాం. అది సంగతి, అర్థమైందా? అవునా? ఈయన నాకు ఎప్పటి నుంచో పరిచయం. సైబర్ నేరాల గురించి నాకు అంతా తెలుసని పోజు కొట్టావు కదా, అందుకే నిన్ను అలర్ట్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాం. ఎలా ఉంది ప్రాంక్? కాసేపు ఉంటే నా మనీ అంతా ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేవాడిని. చేసిన ట్రాన్స్ఫర్ అవతలండి. ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వదు? నీకు ఆయన ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫేక్. బాగుందిరా, డిపార్ట్మెంట్ ఫేకు,
బ్యాంక్ నెంబర్ ఫేక్, అంతా ఫేకరా? ఫేక్ కాబట్టే సేఫ్గా ఉన్నారు. అదే వర్కింగ్ అకౌంట్ అయింటే మీ డబ్బులు మొత్తం నా అకౌంట్లోకి ఎప్పుడో వచ్చేసి ఉండేది. ఆ మాట రైటే సార్. అమ్మో, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మరి